ఇవాళ గురువారం కదా, నేను ఇంకా మా ఆయనకు జామకాయ కట్ చేశాను, క్రీమ్ బిస్కెట్స్ పెట్టేశాను, క్యారెట్ హల్వా చేసింటి అది ప్యాక్ చేస్తున్నా. దాంట్లో అలాగే పెట్టేస్తే ఆ జామకాయ ఏమన్నా నీరులాగా వచ్చి స్వీట్లో మిక్స్ అవుతుందేమో అనేసి సింక్ ర్యాప్ ఉంటుంది కదా మనకు బౌల్స్ మీద పెట్టుకోవటానికి, ఫ్రూట్స్ ప్యాక్ చేసుకోవటానికి ఆ సింక్ ర్యాప్లో స్వీట్ పెట్టి నీట్గా ఇలా ప్యాక్ చేసి ఇచ్చాను. యాక్చువల్గా నేను ఇంట్లో అన్నీ ఏమేమి పెట్టుకుంటానంటండి, సింక్ ర్యాప్, ఫాయిల్ పేపర్ బాక్స్లు మనకు ట్రైన్లో ఇస్తారు కదా ఫుడ్ ప్యాకింగ్కి. ఈరోజు చిన్నదానికి బాక్స్ వద్దు అంటే అలా దాంట్లో పెట్టి సింక్ ర్యాప్ పెట్టకుండా నేను బాక్స్లో పెట్టి దానిపైన ఫాయిల్ పేపర్ పెట్టి రోల్ చేసి ఇచ్చిన, ఆ మూత ఊడకుండా. ఇలా రకరకాలు స్టోర్ చేసుకోవడానికి నేను ఇంట్లో మెయింటైన్ చేస్తుంటానండి. ఇంకా డిస్పోజబుల్ బాక్సులు కూడా ఉంటాయి, వుడెన్ స్పూన్స్ పెట్టుకుంటాను, ఆ తర్వాత బటర్ పేపర్ రోల్ పెట్టుకుంటాను, తర్వాత బేకింగ్ పేపర్ రోలు, ఇలా అన్ని రకాలు పెట్టుకుంటే ఆ సమయాన్ని బట్టి ఎలా కావాలో అలా ప్యాక్ చేసుకోవచ్చు. నాకు లంచ్ బాక్స్కు, ట్రావెలింగ్కు అన్నిటికీ యూజ్ అవుతాయని ఇలా పెట్టుకుంటే చూడండి. ఈ బిస్కెట్ కూడా మెత్తబడకుండా, మనం చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి ఇది సింక్ ర్యాప్ క్యారీ చేయడం చాలా యూజ్ అండి. ఏ స్నాక్స్ ప్యాకెట్ తిన్న తర్వాత మిగిలిన సింక్ ర్యాప్లో పెట్టి అట్లా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే అవి ఇంకా నీట్గా ఉంటాయి. జర్నీలో ఒక్క సింక్ ర్యాప్ క్యారీ చేస్తే చాలు, సిజర్ పెట్టుకుంటే చాలు. ఎందుకంటే దానికి ఇచ్చినది బ్లేడ్ అంతా కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ని ఐటమ్స్ ఇంట్లో మెయింటైన్ చేస్తే మనకు ఏ టైంలో అయినా ఏదైనా ఉపయోగపడుతుంది. చాలామంది పెట్టుకోరు, బట్ నేను మార్కెట్లో దొరికే ప్రతి ఐటము ఇలా స్టోర్ చేసుకుంటాను. నాకు టపర్వేర్ కంటైనర్స్ ఉన్నా కానీ నేను ఇలా పెట్టుకుంటే పార్టీషన్స్ దానికి సింక్ ర్యాప్ వల్ల యూజ్ అవుతుంది. ముఖ్యంగా ముసలోళ్ళు ఉన్న వాళ్ళు కూడా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇంటి నుండే ఫుడ్ పట్టుకెళ్తారు కదా, అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. దేంట్లో ఏముందో చెప్పచ్చు. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ ఇది, పిల్లలకు లంచ్ ఇచ్చేసినాను. ఇంకా మధ్యాహ్నం వంట చేసుకోవాలి, అయిపోయింది. గురువారం అంతా బ్రేక్ఫాస్ట్. పచ్చి సీసాలు ఖాళీ అయినవి ఎవరికైనా ఏమైనా పెట్టిస్తాం, లేదా ఏమైనా స్టోర్ చేసుకుంటాం. కానీ ఇలా కాచి పెట్టిన పాలు పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్థలం సేవ్ అవుతుంది. ఇంకోటి, పని మనుషులు అన్నప్పుడు గిన్నెలు ఉండవు, పరిగెత్తుకుంటూ పోయి ఆ గిన్నెలు తోముకునే బదులు ఇలా ఈ సీసాలను వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికే కాదు, మనకు గెస్ట్లు వస్తున్నారనుకోండి, అప్పుడు ఎన్ని గిన్నెలు ఉన్నా సరిపోవు. పాలు, కాఫీ, టీలు చేసుకుంటూనే ఉంటాము, గిన్నెలు సరిపోవు. ఫ్రిడ్జ్లో కూడా ప్లేస్ ఉండదు, చాలా కూరగాయలు అన్నీ స్టోర్ చేసి ఉంటాయి కదా. ఆ టైంలో కూడా చక్కగా టీ కూడా చేసి ఇలా దీంట్లో పెట్టేసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫ్లాస్క్ లేకుండా వాడే వాళ్ళకు గిన్నెలో పెట్టే బదులు మూత మాత్రం దాని మూత వాడకుండా ఇలా చిన్న చిన్న మూతలు దొరుకుతాయి, బండిలు కూడా దొరుకుతాయి. 10 రూపాయలు, 20 రూపాయలకు అన్ని సైజులు కొనుక్కున్నాం అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చు. ఇంకా దీని మూతలు ఇలా గరిటెలు పెట్టుకోవడానికి స్టవ్ దగ్గర వాడుకోవచ్చు, బాగుంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియోస్ చేసి పెట్టిన టీని కూడా దాంట్లోనే పెట్టుకుంటే బాగుంటుందండి ఫ్రెష్గా. అయితే ఈ మూతలు వేసుకోకండి, వేరే మూతలు వేసుకోండి. టీ వేడికి గాజు సీసా పట్టుకుంటుంది, నూనెను మాత్రం వేయకండి డైరెక్ట్గా.